ఈరోజు ప్రామిస్తో కూడిన మాట ఒకటి తెలియజేసుకుందాం. కీర్తనల గ్రంథం 147 కీర్తన 11వ వచనంలో, ఈ యెహోవా యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు, లేకపోతే ఆదరించువాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని ఆదరిస్తారని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆదరిస్తారు అంటే, తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన కృప కొరకు కనిపెట్టు వారిని. కాబట్టి దేవుని కొరకు మనం కృప కొరకు కనిపెట్టుకోవాలి. భక్త దావీదు విషయంలో మనం చూస్తున్నప్పుడు ఏమైంది? ఆయన దేవుని కృప కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కృప కొరకు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసుకున్న ఆ భక్తి దావీదు జీవితంలో ఉంది. కాబట్టి మనందరి జీవితాల్లో ఆ కృపను ఎప్పుడైతే మనం వేడుకుంటామో, తర్వాత దేవుని యొక్క ఆదరణ పరలోకం నుంచి మన ఇంటి మీదకి వస్తుంది. కాబట్టి దినమందు ఈ రోజంతా కూడా దేవుని కృప మీ వెంటే ఉండాలని దైవ సేవకుడిగా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. దేవుని ఆదరణ మనుషులు ఆదరిస్తారు, దేవుడు ఆదరిస్తాడు. మనుషులు ఆదరిస్తే అది కొంతవరకే ఉంటుంది, కానీ సృష్టికర్త నిన్ను ఆదరిస్తే అది అద్భుతమైన పరివర్తన తీసుకొస్తుంది. కాబట్టి దినమందు దేవుడు వాగ్దానం ఏంటంటే, కృప కోసం కనిపెట్టుకుని వారి యందు దేవుడు ఎంతగానో ఆదరించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనల్ని బాధ పెట్టే ఆలోచనలు మన తారసపడతా ఉంటాయి. అవి వచ్చినప్పుడు దేవుని ఆదరణ కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు అది ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు. మన అందరికీ కూడా బలం ఏంటో తెలుసా? ఆయన సిలువ. ఆయన సిలువలో ఎంతో ఆదరణ ఉంది, ఆయన సిలువలో ఎంతో ప్రేమ ఉంది. ఆ సిలువ ప్రపంచాన్ని ఆకర్షించింది. కాబట్టి సిలువ ప్రేమ కలిగి మనం బ్రతుకుదాం. ఈ రోజంతా కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప మీ అందరి కుటుంబాలని నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.